శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి పోలీసులు 57 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనుల కోసం తాను మరి మండలానికి సంబంధించిన రైతుల వద్ద ట్రాక్టర్లను లీజ్ కు తీసుకుని వాటిని వివిధ చోట్ల తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ట్రాక్టర్ యాజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు 57 ట్రాక్టర్లను వివిధ చోట్ల స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఈరోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 57 ట్రాక్టర్లు రైతులకు సంబంధించినవి, అవన్నీ కూడా రైతుల్ని మోసం చేసి తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి అమ్మి కొంత డబ్బుకి ఈ విధంగా మోసానికి పాల్పడినటువంటి వ్యక్తుల నుంచి వారిని అరెస్ట్ చేసి 57 ట్రాక్టర్లని రికవరీ చేయడం జరిగింది. డీటెయిల్స్లోకి పోతే మనకి మార్చి 11న తాడిమర్రి పోలీస్ స్టేషన్లో దేవర రామ్మోహన్ అనే రైతు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయన దగ్గర మరియు మరికొంతమంది సుమారుగా 11 ట్రాక్టర్లు పోయినాయని ఫిర్యాదు మీద 32/24 టైం నెంబర్ 420 IPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నల్లజంగిరి రవికుమార్, పులివెందుల జిల్లా లోమాడ బయారెడ్డి, ఈ ఇద్దరు వ్యక్తుల మీద వీరి యొక్క ట్రాక్టర్లు తీసుకుపోయి నెలకు 25,000 ఇస్తామని చెప్పి లీజుకు తీసుకొని ఈ ట్రాక్టర్లని పొద్దుటూరులో వాటిని లీజుకు తిప్పుతున్నాం అనేసి చెప్పి వీటిని ఆ లీజ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా, ట్రాక్టర్లు కూడా ఇవ్వకుండా చీటింగ్ చేశారనే దాని మీద ఇనిషియల్గా కేసు నమోదు చేయడం అనేది, తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా వీరు ఇంకా కొంతమందిలో కాకర్ల పీర, భోగిరెడ్డి, చంద్రబాబుల్ రెడ్డి, పెసల నాగమల్లారెడ్డి, తలారి రామలింగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, సాకే రామ్మోహన్, సుదర్శన్ రెడ్డి, ఈ విధంగా కొంతమందితో పాటు వీరు ముఠాగా ఏర్పడి ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇంకా అనంతపురం సత్యసాయి జిల్లాలో సుమారుగా చాలామంది రైతుల దగ్గర ట్రాక్టర్లు ఈ విధంగా నమ్మించి లీజుకు తీసుకుంటామని చెప్పేసి ఒక 3 నెలలు 25,000 చొప్పున లీజుకి ఇవ్వడం, తర్వాత మానేసి వీరు ఈ ట్రాక్టర్లన్నిటిని కూడా మరి కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో వివిధ వ్యక్తులకి తక్కువ అమౌంట్లో అమ్మేసి వారితో అగ్రిమెంట్ రాయించుకొని ఆ అమౌంట్ వాళ్ళను చీట్ చేసి వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయిస్తామని చెప్పి అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వారి దగ్గర నుంచి సుమారుగా 57 ట్రాక్టర్లు వర్త్ 4,56,00,000 రూపాయల వర్తున్న ట్రాక్టర్లు ఇవాళ రికవరీ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ప్రధాన ముద్దాయినటువంటి నల్లజంగిరి రవికుమార్ 42 సంవత్సరాలు, నల్లచెరువు మండలం, సత్యసాయి జిల్లా, లోమడ బయారెడ్డి 48 సంవత్సరాలు, ఇతను పులివెందుల టౌను, కాకర్ల హజీపీర 60 సంవత్సరాలు, సింహాద్రిపురం మండలం, వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి వీరి నుంచి రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఇంకా 8 మంది ముద్దాయిలు వీళ్ళతో పాటు ముఠాగా ఏర్పడి ఈ మోసానికి పాల్పడిన వారు గుర్తించాం. వీరందరినీ కూడా
త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇంకా మరిన్ని రికవరీస్ వీరి దగ్గర నుంచి వస్తాయి అనేసి ఆశిస్తున్నాం. సో దీంట్లో మార్చు అనగా పోయిన నెల 11th కేసు రిజిస్టర్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ధర్మవరం డిఎస్పీ గారు మరియు ఈ ముదిగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు టీమ్గా ఫామ్ అయ్యి తాడిమరి ఎస్ఐ నాగస్వామి, ముదిగుబ్బ రూరల్ సిఐ కృష్ణరాజు నాయక్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ రాజు, ఏఎస్ఐ సూర్యనారాయణ రాజు, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి, పీసీ కానిస్టేబుల్ నాగరాజు, పీసీ రమేష్, యాసిన్, అనిల్ మరియు మా టెక్నికల్ సిబ్బంది శ్రీనివాసులు, రవి, చంద్రశేఖర్ రెడ్డి, టెక్నికల్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ టీమ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లని రికవరీ చేసి మోసపోయిన వారికి కోర్టు ద్వారా అందించడం జరిగింది.